ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆటోల వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టారు. ఆటో ప్రయాణికుల రక్షణకు, చలాన్ల డబ్బుల వసూలుకు మై ఆటో ఈజ్ సేఫ్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో మహిళల భద్రతపై షీ టీమ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పుడు ఆటో ప్రయాణికుల విషయంలో దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆటోలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. నగరంలో దాదాపు 1,40,000 ఆటోలున్నాయి. వీటికి సంబంధించి పోలీసుల వద్ద ఎటువంటి సమాచారం లేదు. ఆర్టీఐ ఆఫీసులో ఉన్న రికార్డుల ప్రకారం 50% ఆటోలకు కూడా సరైన అడ్రస్సులు లేవు. ఇక బోగస్ రిజిస్ట్రేషన్తో తిరుగుతున్న వాహనాల సంఖ్య చాలానే ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో నేరం జరిగినప్పుడు వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతోంది. దీనికి తోడు ఈ చలానాలు పేరుకుపోవడం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఇటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా నగర ట్రాఫిక్ సిపి అనిల్ కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మై ఆటో ఈజ్ సేఫ్ పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిటీలో తిరిగే అన్ని ఆటోలు, ఆటో డ్రైవర్లకు సంబంధించిన పూర్తి డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు సమర్పించేలా ప్రోత్సహిస్తున్నారు. ఓకే, మాకు అది సేఫ్గా ఉంది. ఈ పరంగా పోలీసులు కూడా ఏర్పట్టుకోరు. పొల్యూషన్, ఆర్సీ, ఇన్ఫరెంట్, ఫిట్నెస్, బండికి అన్ని ఏ పరంగా కానీ అన్ని వ్యాలిడ్ ఉన్నా కూడా ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఆ బార్కోడ్ ద్వారా. ఇప్పుడు ఆటో వెహికల్ ఎంత చలానా ఉన్నది ఆటోమేటిక్ ఆటో డ్రైవర్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అన్నమాట. దాంట్లో పోలీస్ స్టేషన్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ ఒకసారి స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. హౌస్ నెంబరు, ఫోన్ నెంబరు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. దాని గురించి వాళ్ళు పెట్టారు. ఇది మంచిగానే ఉంది, బాగుంది. గవర్నమెంట్ 200 రూపీస్ పే చేయమంటున్నారు. ఒక బోర్డు ఇస్తారు, దానికి తర్వాత ఒక 2-3 స్టిక్కర్లు ఇస్తారు. ఆటో బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ ఒకటి, తర్వాత ప్యాసింజర్ కనిపించేలాగా ఒక బోర్డు ఇస్తారు. దాంట్లో మాకైతే ఇది మంచిదే, మంచి వాళ్ళకి మంచిది. ఇది అందరి గురించి ఆలోచించి మంచిది, మేము మా గురించే చేస్తున్నారని ఆలోచిస్తున్నాం. ప్రతి వాహనానికి క్యూఆర్ కోడ్తో ఉన్న పోలీస్ నంబర్తో పాటు ఆటో లోపల వైపు నేమ్ ప్లేట్ ఏర్పాటు చేస్తున్నారు. సేకరించిన వివరాలను, డ్రైవర్ల చిరునామాలను డేటాబేస్లో సేవ్ చేస్తున్నారు. డ్రైవర్లు, ఆటోల యజమానులు ఇచ్చిన వివరాలు సరైనవేనని నిర్ధారించిన తర్వాత ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్ను అంటిస్తున్నారు. ఇప్పటికే గోషమహల్, బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అసలు వివరాలు ఇవ్వని, తప్పుడు వివరాలు అందించిన ఆటో డ్రైవర్లను గుర్తించి అప్పటికప్పుడు అప్డేట్ చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 6 నెలల్లో డ్రైవ్ ను పూర్తి చేసి ఆటో వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని అధికారులు చెబుతున్నారు. మై ఆటో ఇస్ సేఫ్ ఇది మన డ్రైవ్ స్టార్ట్ చేసాము. అది మెయిన్ ఉద్దేశం అంటే ద సిటిజన్ హూ ఆర్ యూజింగ్ ద ఆటో దే షుడ్ ఫీల్ దట్ దే ఆర్ కమ్యూటింగ్ ఇన్ ద సేఫ్ వెహికల్. బికాజ్ అంటే ఆల్ ద ఆటోస్కి అది మనం ఒకటే ప్లేట్ వాళ్ళ దగ్గర పెడతాము, సీట్ బ్యాక్ సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆల్సో. దాని మీద మొత్తం డ్రైవర్స్ డీటెయిల్స్, ఓనర్స్ డీటెయిల్, లైసెన్స్ డీటెయిల్స్, తర్వాత డ్రైవర్స్కి ఫోన్ నంబర్, ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ అది ప్లేట్ మీద ఉంది. సో ఎనీ కమ్యూటర్, ఎనీ ప్యాసెంజర్స్, మేల్, ఫీమేల్ ఆర్ చిల్డ్రన్, ఎనీబడి అంటే అది ఆటో యూజ్ చేస్తే ఇఫ్ దే సీ దట్ ప్లేట్ దే విల్ ఫీల్ సేఫ్. అది సేఫ్టీ సెన్స్ వస్తుంది. ఆటో ప్రయాణికుల కోసం చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.